నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్లో మౌలాలి స్వామి మరియు దస్తగిరి స్వామి జార్తులు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు, ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ షేక్ షహనాజ్, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు వార్డు ఇన్ఛార్జి షేక్ రహమతుల్లా దంపతులు హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న వారు మౌలాలి స్వామి, దస్తగిరి స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకున్నారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. సాయిబాబా నగర్లో మౌలాలి స్వామి, దస్తగిరి స్వామి వేడుకలు ఇంత ఘనంగా జరగడం సంతోషకరమని, కుల మతాలకు అతీతంగా సర్వమత సామరస్యానికి ప్రతీకగా ప్రజలందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అభినందనీయమని, స్వామివార్ల ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని షేక్ షహనాజ్, మాజీ కౌన్సిలర్ షేక్ రహమతుల్లా కోరారు. ఈ జార్తుల మహోత్సవంలో స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివార్ల దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రమదానం బ్రిడ్జి టీచర్స్ కాలనీలో వెలిసినటువంటి మౌలాలి స్వామి, దస్తగిరి స్వామి జాతరలు ప్రతి ఒక్క సంవత్సరము వీళ్ళు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది దగ్గర ఇది 7వ సంవత్సరము. నాకు మా షహనాజ్ గారు కౌన్సిలర్ అయిన తర్వాత 7 సంవత్సరాల నుంచి ఈ స్వామిని దర్శించుకోవడం నాకు అదృష్టం. ఇంకొకటి ఏమిటంటే, వీళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళకు తోచిన విధంగా అందరు కలిపి కొట్టుగా చేసుకోవడము. తర్వాత అందరూ కూడా ఇక్కడ సయ్యద్ కానీ, దివానా కానీ ప్రతి ఒక్కరు పేరు పేరున నేను చెప్పలేను కానీ అందరు యువకులు ఇక్కడ బాగా ఘనంగా ఈ జాతరలు నిర్వహించడం జరుగుతుంది. ముహరం అయిన తర్వాత 15 రోజులకు వీళ్ళు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం, అన్నదాన కార్యక్రమం చేయడం, అదే మాదిరిగా దీన్ని ఎక్కువ శాతము అందరినీ కలుపుకొలుపులతో చేయడంతో వీళ్ళను నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క టీమును గౌరవిస్తున్నాను. వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని, వీళ్ళు ఇంకా ఈ స్వామి యొక్క జాతరలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా నిర్వర్తించాలని, ఇందులో మాకు ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు నా విషయంలో నాకు వెనుకట్టుగా ఉండడం నా అదృష్టం. ఇంకొకటి, ఈరోజు మా మాజీ కౌన్సిలర్ అయినప్పటికి కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా నువ్వే అన్న కావాలని మమ్మల్ని, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు కూడా ఆ స్వామి చల్లగా అందరికీ ఆశీర్వదించాలని, నెక్స్ట్ కూడా మాకు మా నంద్యాల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఇక్కడ మరొకసారి ఆయన విజయదండం మోగించాలని, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇదే విధంగా వీళ్ళు నిర్వహించడం చాలా సంతోషకరమైన. దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ స్వామి అయితే మాత్రం చాలా సత్యమైన స్వామి. ఆ రోజు ఎలక్షన్లలో ఇక్కడ నేను దర్శనం చేసుకొని సక్సెస్ అయినందుకు ఇదే విధంగా నెక్స్ట్ కూడా అవుతుందని నేను ఆశిస్తున్నాను. అందుకోసమే వీళ్ళకు నేను పేరున నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇంకా వీళ్ళు ఎప్పుడు చక్కగా నిర్వర్తించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క జాతరలను ప్రతి ఒక్కరు కూడా ఏ కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నందుకు సంతోషకరంగా ఉన్నది. 24వ వార్డు కౌన్సిలర్ గా నేను గెలవడం జరిగింది. ఇప్పుడు మాజీ కౌన్సిలర్ అయినా కానీ నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న ప్రజలకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీళ్ళు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, సహకారం చేస్తారు. వీళ్ళు ఈ మౌలాలి స్వామి పండుగ, మొహరం పీర్ల పండుగ చేసుకోవడం చాలా సంతోషకరం. కులమతాలకు అతీతంగా ఇక్కడ జరుపుకుంటారు. ఈ వార్డులో ప్రజలు ఇక్కడ అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ అన్నదానం కార్యక్రమంలో హాజరవుతారు. ఇది
అన్ని దానాల కంటే అన్నదానం విన్నా వీళ్ళకు పకీర్ వాళ్ళు అయినా కానీ ఇంత కలిసిపోయి అందరితో కులమతాల అతీతంగా కలుసుకొని వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు అందరూ వచ్చి సంతోషంగా జరుపుకుంటారు. ఇక్కడ ఉన్న యూత్ కి ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ మౌలాలి స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే అయిన రవికిషోర్ అన్న గారికి వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 24 వార్డుకి రామతల్ అన్న కౌన్సిలర్ గా ఉన్నారు. మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ పిల్లసాడి కానీ యాదాన్ని కానీ బాగా చూసుకుంటూ పిల్లసాడి కట్టిని కూడా రామతల్ అన్న సహకరించినాడు, మనకు అండగా ఉన్నాడు. రామతల్ అన్న యాదానికి కూడా వెనకడుగు వేయకుండా అన్ని సౌకర్యాలతో బాగా చూస్తున్నాడు. ఈ పిల్ల పండుగ కూడా చిన్న మాటికి పెద్ద మాటికైనా రామతల్ అన్న బాగా చూసుకుంటూ మాకి వెనుక నుండి ముందరికి నడిపిస్తున్నాడు. రామతల్ అన్నకి ఎప్పుడైనా మేమే అండగా ఉంటామని కోరుకుంటున్నాం.